లోక్సభ నియోజకవర్గాలు ఎంత ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అన్నటువంటి లెక్క చూస్తే వాస్తవంగా పాప మోడీ సర్కార్ చేద్దాం అనుకుంది. ఈ రాక్షస గణాలు ఆపినవి ఎన్నికల సంఘ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 5 లోక్సభ స్థానాల్లో ఓటర్ల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది. 2 స్థానాల్లో ఏకంగా 30 లక్షలకు పైగా ఉన్నారు. తెలంగాణలో మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం పరిధిలో 37.8 లక్షల ఓటర్లు ఉన్నారు. దేశంలో ఇది అత్యధికం. కర్ణాటకలోని బెంగళూరు నార్త్ నియోజకవర్గం 32.15 లక్షల మంది ఉన్నారు, అంటే 32,15,000. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో 29,48,000 ఉన్నారు. అక్కడే గౌతమ్ బుద్ధ నగర్లో 26,82,000 మంది ఉన్నారు. వెస్ట్ ఢిల్లీలో 25,92,000 మంది ఉన్నారు. ఇవి అత్యధికం. అదే సందర్భంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నటువంటిది లక్షద్వీప్. కేవలం 58,000 మందికి ఒక ఎంపీ, అంటే మన కార్పొరేషన్ డివిజన్ అనమాట. విజయవాడ కార్పొరేషన్ డివిజన్ అంతా దానికే ఇంకెక్కువ ఉంటారనుకుంటా. అలాగే దమన్ దీవులో 1,34,000 మందికి, అంటే హైదరాబాదులో కార్పొరేషన్ డివిజన్ కూడా కాదు, విజయవాడలో కార్పొరేషన్ డివిజన్కి 2 డివిజన్ల లెక్క అనమాట. లడాఖ్లో 1.9 లక్షలు, దాద్రా నగర్ హవేలీలో 2,83,000 మందికి, అండమాన్ నికోబార్ దీవుల్లో 3,15,000 మందికి ఒక ఎంపీ ఉన్నాడు. ఇవి అత్యంత కీలకమైన అంశాలు.